హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీలత. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను మీకు గతంలో చెప్పినట్టుగా స్టోరీస్తో రాబోతున్నానని చెప్పాను కదా. సో ఈ రోజుతో దానికి ఎండ్ కార్డ్ పడేసింది. ఇక నేను మీ ముందుకి మంచి మంచి స్టోరీస్తో రాబోతున్నాను. మీరు కూడా ఎప్పటిలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో అలా చేయాలనుకున్న వారు తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. గంట కొడితేనే నేను పెట్టిన వీడియోస్ మీకు నెక్స్ట్ వీడియోస్ ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోతున్న స్టోరీ ఏంటంటే, స్టోరీ పేరు వచ్చేసి వంశీ మోహనం. ఇది ఒక అక్క, బావ, కూతురు, అల్లుడు అంటే బావమరిది. ఇక్కడ బావమరిది అనమాట. సో అత్త మామల మధ్య ఈ 6 క్యారెక్టర్ల మధ్య ఈ స్టోరీ అనేది ఉండబోతుంది. చాలా బాగుంటుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నామన్నమాట. అతి పెద్ద పేరున్న కళ్యాణ మండపం. ఎంతో ధనవంతులైతే తప్ప అందులో పెళ్లి చేయలేరన్నమాట. బయట విశాలమైన పార్కింగ్ ఏరియా ఉంది. చాలా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. అలాగే పెట్టడానికి కూడా చాలా ప్రశాంతంగా పెద్దగా ఉందన్నమాట ఆ ఫంక్షన్ హాల్. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యాపారవేత్త రాజ్ కుమార్ కూతురు కృష్ణప్రియ పెళ్ళి జరుగుతుంది అక్కడ. వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా అందమైన అలంకరణతో కూడిన దారి. కొంచెం ముందుకు రాగానే కళ్యాణ మండపం ఎంట్రన్స్లో వధూవరులది పెద్ద ఫ్లెక్సీ ఉంది. ఇద్దరు ఎంతో దగ్గరగా ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. క్రింద వారి పేర్లు కూడా ఉన్నాయి. వధువు కృష్ణప్రియ, వరుడు వికాస్. లోపలికి వెళ్ళే వారంతా ఒక నిమిషం ఆగి పెళ్ళి కూతురుని అలానే చూసి వెళ్తూ ఉన్నారు. చూడచక్కని రూపం, ఆకట్టుకునే అందమైన పెద్ద కళ్ళు, ఎర్రని పెదవులు, అన్నిటినీ మించి పై పెదవిపై అందమైన నల్లని పుట్టుమచ్చ, బంగారు మేని ఛాయ, నవ్వుతుంటే సొట్టపడే బుగ్గలు, అంతా కలిపితే ఓ అద్భుత సౌందర్య రాశి. పెళ్లి కొడుకు చాలా అదృష్టవంతుడు. బంగారు బొమ్మలాంటి అమ్మాయి దొరికింది అనుకుంటూ లోపలికి వెళ్తున్నారు అందరూ. కళ్యాణ మండపం ఆహుతులతో కళ బాగా పెరిగిపోయిందన్నమాట. 1000 మందికి పైగా కూర్చునే పెద్ద హాలు. మండపం అలంకరణ చూసి అందరూ ఒక్క క్షణం మైమర్చిపోయారు. పెళ్లి కూతురు తండ్రి రాజ్ కుమార్ వచ్చిన వాళ్ళని ఆనందంగా పలకరిస్తున్నారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు అందరూ బిగ్ షాట్స్. అందరినీ పలకరిస్తూనే తన ప్రియమైన భార్యని వెతుకుతూ ఉంటాడు రాజ్ కుమార్. మండపం పక్కన నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది రాజ్ కుమార్ భార్య సంధ్య. చిన్నగా నవ్వుతూ వెళ్ళి సంధ్య పక్కన నిలబడతాడు. భర్త వచ్చింది కూడా గమనించంతగా ఆలోచనలో మునిగిపోయిన భార్యని చూసి, ఓయ్ భార్యామణి అంటూ తనని కదుపుతాడు. భర్త పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది సంధ్య. ఏమిటండి అంటుంది తన వైపు కంగారుగా చూస్తూ. ఏమిటి సంధ్య, అంత ఆలోచన అని అడుగుతాడు. ఏం లేదండి అంటుంది తడబడుతూ. ఓహో, కూతురు పెళ్ళి అయితే అత్తవారింటికి వెళ్ళిపోతుంది అని దిగులుగా ఉన్నావా? ఏమి చెప్పాలో తెలియక అవును అంటుంది సంధ్య నవ్వటానికి ప్రయత్నిస్తూ. అయినా మన బంగారం ఎక్కడికి వెళ్తుందిరా? మనకు మొదటి నుండి తెలిసిన వారింటికే కదా, అది అక్కడ హ్యాపీగా ఉంటుంది అని అంటాడు రాజ్ కుమార్. హా అంటుంది ఇక ఏమీ చెప్పలేక. వెళ్ళు బంగారం, రెడీ అయిందో లేదో చూడు, ముహూర్తానికి టైం అయిపోతుంది అంటూ ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చినట్లుగా ఎవరో చెప్పడంతో వేగంగా అటువైపు వెళ్ళిపోతాడు రాజ్ కుమార్. సంధ్య మనసు దిగులుగా అనిపిస్తూ ఉంటుంది. తను అనుకున్నది జరుగుతుందా జరగదా అని భయం ఎక్కువ అవుతుంది. నన్ను క్షమించండి అనుకుంటుంది భర్త రాజ్ని తలుచుకొని. కూతురు రూమ్ వైపు వెళ్ళిపోతుందన్నమాట సంధ్య. లోపలికి అడుగు పెట్టగానే పెళ్లి కూతురు గెటప్లో అపురూప సౌందర్య రాశిలా ఉన్న కూతురుని అపురూపంగా చూస్తూ అలానే నిలబడుతుంది. ఫ్రెండ్స్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియా చుట్టూ కూర్చొని బాగా ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలకు అందంగా నవ్వుతున్న ప్రియని అలానే చూస్తూ ఉంటుంది. నవ్వినప్పుడు బుగ్గన అందంగా సొట్టలు పడుతూ ఉంటే సంధ్య. అచ్చు వాడిలానే ఉన్నావే, ఆలోచనలు అలవాట్లు అన్నీ వాడివే అనుకుంటూ
అబ్బురంగా చూస్తూ ఉంటుంది సంధ్య. ఇంతలో గుమ్మంలో ఉన్న తల్లిని చూసి, మామ్, ఏంటి అక్కడే నిలబడిపోయావు అంటూ అడుగుతుంది ప్రియ. నవ్వుతూ లోపలికి వస్తుంది సంధ్య. బయట ఏర్పాట్లు చూస్తాము అని వెళ్ళిపోతారు ప్రియ ఫ్రెండ్స్. ఇక ప్రేమగా ప్రియ నుదుటిన ముద్దు పెడుతుంది సంధ్య. సంధ్య అచ్చు పాల సముద్రం నుండి బయటకి వచ్చిన లక్ష్మీదేవిలా ఉన్నావురా అంటుందన్నమాట కూతుర్ని. మామ్, ఏదేదో మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావడం లేదు. నేను లక్ష్మీదేవిలా ఉన్నానా అని అంటుంది ప్రియ. అలా తిప్పుకుంటూ ఉంటే బిక్కముఖం వేసుకొని చూస్తూ ఉంటుందన్నమాట. సంధ్య నవ్వేస్తూ ప్రియ తల మీద చిన్నగా ఒక మొట్టికాయ వేస్తుంది. అందుకేనే నిన్ను కనీసం అప్పుడప్పుడైనా పూజలు చేయమనేది, మన దేవుళ్ళ గురించి తెలుసుకోమనేది అని అంటుందన్నమాట. అస్సలు ఏమీ తెలియకుండా తయారయ్యావు అంటూ పక్కన కూర్చుంటుంది ముద్దుగా కసురుకుంటూ. మామ్, నీతో మాట్లాడాలి అంటే తన భుజం మీద తలపెట్టి తల్లి చేతిని తన చేతితో చుట్టుకొని పట్టుకుంటుంది. కూతురు అలా భుజం మీద పడుకోగానే సంధ్యకి ఒకరు గుర్తుకు వస్తారు. వెంటనే కనులలో నీళ్లు తిరుగుతాయి. ఇది వాడి అలవాటే, వాడు కూడా అంతే. ఏమైనా మాట్లాడాలి అంటే ముందుగా ఇలా భుజం మీద తలపెట్టి పడుకొని చేయి చుట్టుకొని చెప్పేవాడు అని అనుకుంటూ ఉంటుంది సంధ్య. మామ్ అని ప్రియ పిలవగానే తమాయించుకొని చెప్పరా అంటుంది. మామ్, నేను వెళ్ళిపోతున్నాను అని దిగులు పడుతున్నావా? అస్సలు దిగులు పడకు. వికాస్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నేను బాగానే ఉంటాను. అది కాక చిన్నప్పటి నుండి నాకు తెలిసిన ప్లేస్ కదా అంటుంది. నాకేమీ దిగులు లేదురా, నువ్వు వెళ్ళే దగ్గర నిన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు అంటుంది ఏదో ఆలోచిస్తూ సంధ్య. ఇంతలో ఒక పెద్ద ఆవిడ వచ్చి, అమ్మా, సంధ్య పెళ్లి కూతురిని తీసుకురమ్మని అంటున్నారమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. అది విని ప్రియా లేచి నిలబడుతుంది. సంధ్య గుండె వేగం అమాంతంగా పెరిగిపోతుంది. ఇదేంటి, నేను అనుకున్నది జరుగుతుందా జరగదా అని, అలా అయితే నేను బ్రతకలేను కదా అని చెప్పి సంధ్య ఆలోచిస్తూ ఉంటుంది. అపురూపంగా పెంచుకున్న కూతురు రేపు కష్టాలు పడుతుంటే నేను చూడలేను అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి లేచి ప్రియని తీసుకొని నెమ్మదిగా నడిపించుకొని పెళ్లిపీటల మీద కూర్చోబెడుతుంది. రాజ్ కుమార్ కూతురుని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. సంధ్యకి మాత్రం భయం పెరిగిపోతూ ఉంటుంది. ముహూర్తం టైం దగ్గర పడుతుంది అని అనుకుంటుంది. ఇక ఏం చేయాలి, ఇంకా ఏం జరగలేదేమిటి అనుకుంటూ ఉంటుంది సంధ్య. కనులలో నీళ్లు నిండిపోతాయి. ఇక ఇప్పుడు తను రాడు, ముందు నా కూతురు పడే బాధలు నేను చూడలేను అనుకుంటూ మెల్లగా చీరచాటు నుండి పాయిజన్ బాటిల్ బయటకి తీస్తుంది. ఒకసారి ప్రియా వైపు చూస్తుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి తన చేతిలోని పాయిజన్ బాటిల్ వైపు చూస్తుంది. ఇంతలో తన మొబైల్కి మెసేజ్ రావడంతో దాని వైపు దృష్టి సారిస్తుంది సంధ్య. తనకు కావాల్సిన వ్యక్తి నుండి మెసేజ్ ఉండడంతో ఆరాటంగా దానిని ఓపెన్ చేస్తుంది. పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను జాగ్రత్త అని అంటుంది మెసేజ్లో. తను పాయిజన్ బాటిల్ తీసుకోబోతున్నదని అలా రాశాడని తనకి అర్థమవుతుంది. కన్నీళ్లతో వెంటనే పక్కకు తిరిగి చూస్తుంది. 6 అడుగుల ఆజానుబాహుడు తనకి కొద్ది దూరంలో నిలబడి ఉంటాడు. మన్మధుడితో ఏమాత్రం తీసిపోని రూపం అతని సొంతం. ఎవరైనా అమ్మాయిలు ఒక్కసారి చూస్తే చూపు తిప్పుకోలేరు. సంధ్య తన వైపు చూడగానే పాయిజన్ బాటిల్ వైపు ఒక లుక్ ఇచ్చి పాతేస్తాను అన్నట్లుగా చేయి చూపించి వార్నింగ్ ఇస్తాడు. సంధ్య కళ్ళు తుడుచుకొని ఆనందంగా తన వైపు చూస్తుంది. తనకు కావలసిన వ్యక్తి రావటంతో ఇక ఇంతలో మాంగళ్య ధారణ కానివ్వండి అన్న పంతులు గారి మాట వినడంతో ఇద్దరూ అటువైపు చూస్తారు. వికాస్ తాళి తీసుకొని లేచి నిలబడతాడు. ఇంతలో ఆ ఆజానుబాహుడు వేగంగా మండపంపైకి వచ్చి వికాస్ చేతిలోని తాళిని లాక్కొని అతన్ని పక్కకి నెడతాడు. వికాస్ కింద పడిపోతాడు. పెళ్లి కూతురు ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉంటుంది షాక్తో. అందరూ షాక్ నుండి తేరుకునే లోగానే పెళ్లి కూతురి మెడలో 3 ముళ్ళు వేస్తాడు అతను. సంధ్య ఆనంద బాష్పాలతో ఇద్దరి వైపు చూస్తుంది. తను అనుకున్నది జరిగినందుకు.
రాజ్ కోపంగా ముందుకు వచ్చి, ఎవర్రా నువ్వు, ఎంత ధైర్యం ఉంటే ఇంత పని చేస్తావు అంటాడు కోపంతో ఊగిపోతూ. అంతా నిర్లక్ష్యంగా రాజ్ వైపు చూసి ఇంకా షాక్లోనే పీటల మీద కూర్చొని ఉన్న ప్రియ విసురుగా చేయి పట్టి పైకి లేపుతాడు. వికాస్ కోపంగా ముందుకు వచ్చి ఆ వ్యక్తి కాలర్ పట్టుకుంటాడు. వెంటనే ఆ వ్యక్తి కోపంగా అతని పక్కకి నెడతాడు. ఎంత ధైర్యం ఉంటే ఈ వంశీకృష్ణ మీద చేయి వేస్తావు అంటూ వంశీకృష్ణ అన్న పేరు దగ్గరే ఆగిపోయింది రాజ్ ఆలోచన. వెంటనే తన భార్య సంధ్య వైపు చూస్తాడు. భర్త వైపు చూస్తే తనే చేశాను అని కనిపెడతాడు అని తన వైపు చూడకుండా ఆశ్చర్యంగా వంశీ వైపే చూస్తున్నట్టుగా చూస్తుంది సంధ్య. తన భార్య చూపు వంశీ వైపు ఉండడం గమనించి తనకేమీ తెలియదు అన్న నిర్ధారణకు వస్తాడు. ఇంతకీ ఇతను అతనేనా అని అనుకుంటాడు రాజ్ కుమార్. వాడేనా, ఊరుకోను అనుకుంటూ కోపంగా ముందుకు వస్తూ ఉంటాడు రాజ్. భర్త ఉగ్రరూపం చూసి భయపడుతుంది సంధ్య. ఇంతలో ప్రియ చెయ్యి పట్టుకొని మండపం మీద నుండి కిందకు దిగుతాడు వంశీ. ప్రియ విసురుగా విడిపించుకోబోతూ ఉంటుందన్నమాట. వంశీ కోపంగా తన వైపు ఒక లుక్ ఇవ్వగానే సైలెంట్ అయిపోతుంది. ఆ చూపుల్లోని వాడికి భయపడిపోతుంటుంది ప్రియ. మండపం కిందికి రాగానే వికాస్ రౌడీలతో వాళ్ళని చుట్టుముడతాడు. రాజ్ పొగరుగా చూస్తాడు. వంశీ వైపు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అన్నట్లుగా. ఆ చూపుల భావం అర్థమైనట్లుగా ఒక నవ్వు నవ్వి ప్రియని తన నుండి దూరం జరుపుతాడు వంశీ. ఇంతకు ముందు ఉన్న ప్రతిఘటన ఇప్పుడు ప్రియలో లేదు. మౌనంగా నిలబడి ఉంటుంది. అందరూ ఒక్కసారిగా వంశీ మీదకి వస్తారు. సంధ్య బిక్కు చచ్చిపోతుంది భయంతో. మొదటిసారిగా తప్పు చేశానా అన్న భయంతో బాగా మొదలవుతుంది తనలో. పెళ్ళికి వచ్చిన వారందరూ దూరంగా నిలబడి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. వంశీ తన మీదకు వచ్చిన వారందరినీ సునాయాసంగా ఏ కీలుకు ఆ కీలు విరిచిపడి 10 నిమిషాల్లో పని పూర్తి చేస్తాడు. వికాస్ కూడా తను కొట్టిన దెబ్బలకి కింద పడిపోతాడు. ఇక లేవలేకపోతాడు. ఆ నేర్పు చూసిన వికాస్ తండ్రి వంశీకి భయపడి అక్కడే నిలబడిపోతాడనమాట. కానీ అతని కనులు పగతో కసితో నిండిపోతూ ఉంటాయి. ఎన్నో ఏళ్ల నుండి అనుకున్న ప్లాన్ అనేది మొత్తం ఈ పెళ్లితో చెడగొట్టాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు వికాస్ తండ్రి. ఇక నుండి ఈ మధుసూదన్ని ఎదుర్కోవటానికి రెడీగా ఉండు నువ్వు అనుకుంటాడు కోపంగా మనసులో. రాజ్ కోపంతో ముందుకు వచ్చి వంశీ చెంప పగలగొడతాడు. ప్రియ ఆనందంగా చూస్తూ ఉంటుంది తన తండ్రి వైపు. రాజ్ మీద చేయి కూడా లేపడు వంశీ. మౌనంగా నిలబడి ఉంటాడు. దేవుడా ఏంటిది అనుకుంటూ ఉంటుంది. భర్తను ఆపడానికి ముందుకు రాబోతుంది సంధ్య. ఇంతలో అక్కడికి పోలీసులు వస్తారు. రాజ్ పొగరుగా ఒక నవ్వు నవ్వుతాడు వంశీ వైపు చూసి. వంశీ చిన్నగా నవ్వుకుంటాడు. వీడి నవ్వుకి అర్థమేంటి? పోలీసుల్ని చూసినా ఇంత ధైర్యంగా ఉన్నాడు అనుకుంటాడు మనసులో రాజ్. ఇంతలో పోలీసులు రాజ్ దగ్గరికి వచ్చి ఇంతకి ఎవరు సార్ అతను అని అడుగుతాడు. సంధ్యకి అప్పటికే భయంతో చెమటలు పడుతూ ఉంటాయి. ఇతనే నా కూతురి మెడలో బలవంతంగా తాళి కట్టాడు, అరెస్ట్ చేయండి తనని అని కోపంగా వంశీ వైపు చూసి చెప్తాడు రాజ్. వంశీ వెంటనే ప్రియని తన దగ్గరికి లాక్కొని భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని నిలబడతాడు. ఇక్కడ మరి పోలీసులు వంశీని అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ కథ ఇంట్రెస్టింగ్గా అనిపించిందా, నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తప్పకుండా మీరు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనము రోజు ఒక ఎపిసోడ్ మాత్రమే పెట్టబోతున్నాం. తప్పకుండా ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. అలా అయితేనే మీరు 2వ భాగాన్ని రేపు మీరు చూడబోతున్నారు. అందరికీ నమస్కారం. రేపటి కథ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.